ఇప్పుడు మనం యాక్టివేజ్ ఫేస్ వేలో లాస్ట్ ఒక 3 టైప్స్ నేర్చుకున్నాం. అందులో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ ఫ్యూచర్ను మనం ఇండికేట్ చేస్తుంది. హీ ఈస్ గోయింగ్ టు కంపోజ్ మ్యూజిక్ ఫర్ దిస్ సాంగ్ అని ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనుకోండి. ఒకవేళ దీన్ని ఎట్లా ప్యాసిఫై చేయాలంటే మనం తెలుసు సబ్జెక్ట్ డివైడ్ చేసుకోవాలి. అయిపోయింది. ఇక్కడ ఈజ్ గోయింగ్ టు బి కంపోజ్డ్ వర్బు మ్యూజిక్ అనేది ఆబ్జెక్ట్ కిందకి వెళ్తుంది. అండ్ రిమైనింగ్ కనుక ప్రిపోజిషన్ ఉంటే అదొక పార్ట్ చేసుకోవాలి. 4 పార్ట్స్ స్ట్రక్చర్ చేసుకోవాలి. మనకు ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది సబ్జెక్ట్ అవుతుంది మ్యూజిక్. తర్వాత ఏం చేసుకోవాలి, వర్బుని చేంజ్ చేసుకోవాలి. వర్బు బి అనగానే యాడ్ అవుతుంది, ఫ్యూచర్ టెన్స్ అని తెలియస్తుంది గట్టికే 2కు. నెక్స్ట్ వర్బు ఎల్లప్పుడు మనకు తిరిగి వస్తుందో తెలుసు. ఇమ్మీడియట్లీ బై వస్తుంది, బై రాగానే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. రిమైనింగ్ 4th రాసుకోవచ్చు. అది బిఫోర్ బై రాసుకోవచ్చు, ఆఫ్టర్ ఆన్సర్ కూడా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆబ్జెక్ట్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ ఇచ్చినాం. ఈజ్ గోయింగ్ టు బి, బి యాడ్ అయింది. వర్బు ఆల్వేస్ తిరిగట్టుకే కంపోజ్డ్, ఇమ్మీడియట్లీ బై వస్తుంది. వర్బు తిరగనే హీకి హిమ్ ఉంది, 4th వన్ రాసినాం. యాడ్ అయింది ఏంటంటే బి యాడ్ అయింది, E3 యాడ్ అయింది, అండ్ బై యాడ్ అయింది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయిపోయింది. సో ఈజ్ గోయింగ్ టు కంపోజ్ మ్యూజిక్ ఫర్ దిస్ సాంగ్ అంటే ఫ్యూచర్ని ఇండికేట్ చేసుకున్నట్టుకే ఈ విధంగా మనం 1 2 3 4 పార్ట్స్ ఉంటే 4 పార్ట్స్ తయారు చేసుకొని 4th పార్ట్ లాస్ట్ రాసుకోవచ్చు, లేదా బిఫోర్ బై రాసుకోవచ్చు, లేదా ఆఫ్టర్ V3 రాసుకోవచ్చు. అంటే మ్యూజిక్ ఈజ్ గోయింగ్ టు బి కంపోజ్డ్ ఫర్ దిస్ సాంగ్ బై హిమ్ అట్లా రాసుకోవచ్చు నేను ఇక్కడ, లేదా మ్యూజిక్ ఈజ్ గోయింగ్ టు బి కంపోజ్డ్ బై హిమ్ రాసి ఆన్సర్ రాసినాక రిమైనింగ్ 4th రాసుకోవచ్చు. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్, వీ షుడ్ స్టార్ట్ సెంటెన్స్ విత్ క్యాపిటల్ లెటర్. ఇది ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి. ఇది కూడా సబ్జెక్ట్ వర్బు ఆబ్జెక్ట్ చేసుకొని విత్ క్యాపిటల్ లెటర్. ఇది ప్రిపోజిషన్ 4 పార్ట్స్ చేసుకున్నాం. సేమ్ దీన్ని కూడా స్ట్రక్చర్. థర్డ్ మూరాయిలే సబ్జెక్ట్ అవుతుంది. రేసనే సబ్జెక్ట్ అయిపోయింది. షుడ్ బి రాసినాం. స్టార్ట్ వర్బ్ స్టార్టెడ్. తర్వాత విత్ ఏ క్యాపిటల్ లెటర్ రాసినాం. రాసుకోవాలనుకుంటే బై హాజ్ రాసుకోవచ్చు, లేదా అలా వదిలిపెట్టవచ్చు. ఓకే, సో చూసుకుంటే ఏ సెంటెన్స్ షుడ్ బి స్టార్టెడ్ బై హాజ్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ రాసుకోవచ్చు, లేదా విత్ ఏ క్యాపిటల్ లెటర్ ఇక్కడ బై హాజ్ రాసుకోవచ్చు, లేదా నో ప్రాబ్లం. ఓకే, చాలా కేర్ఫుల్గా ఉండండి ఇటువంటి ఎగ్జామ్లో ఇస్తాయి. ఇంకోటి చూసుకున్నాం, మనకు చెక్ ద స్పెల్లింగ్, ఓపెన్ ద డోర్, ఇంపారేటివ్ సెంటెన్స్ ఇచ్చిండు. క్లోజ్ ద డోర్, ఓకే, సిట్ డౌన్, స్టాండ్ అప్, ఇటువంటి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెక్ ద స్పెల్లింగ్ అంటే 1 2 డివైడ్ చేసుకోవాలి. లెట్ ప్లస్ 2 ప్లస్ బీ ఫామ్ యూజ్ చేసుకొని V3 వేస్తే ఆన్సర్ వస్తుంది. చూసుకుంటే లెట్ ముందు రాసినాం, ద స్పెల్లింగ్ తర్వాత బీ ఫామ్ యూజ్ చేసినాం. చెక్డ్ రాసుకుంటే వర్బ్ 3 రాసుకుంటే అయిపోతుంది. లెట్ ద స్పెల్లింగ్ బి చెక్డ్. ఓపెన్ ద డోర్ అంటే లెట్ ద డోర్ బి ఓపెన్. క్లోజ్ ద డోర్ అంటే లెట్ ద డోర్ బి క్లోజ్డ్. ఓకే, ఆ విధంగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూసుకుందాం, డబ్ల్యూఎస్ క్వశ్చన్ టైప్ ఇచ్చాడు. వై హ్యావ్ యూ పోస్టెడ్ ఇట్ ఇచ్చింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే వైనే సేమ్ రాయాలి. నెక్స్ట్ ఎల్పి వర్బ్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 4th వన్ ముందు రాయాలి. వై హ్యావ్ ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి వై యాజ్ ఇట్, ఇక్కడ ఇట్ సింగులర్ కాబట్టి ఈజ్. నెక్స్ట్ ఇట్లా హ్యావ్ వచ్చినప్పుడు బీన్ వస్తుంది. పోస్టెడ్ రాయాలి. ఈ విధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అప్పుడు ఈ విధంగా చేంజ్ చేయాలి. సో వెరీ ఇంపార్టెంట్ 4 తెలుసుకున్నాం. ఈజ్ గోయింగ్ టు కంపోజ్ మ్యూజిక్ ఫర్ దిస్ సాంగ్. ఇది ఫ్యూచర్ని ఇండికేట్ చేసేది ఇస్తే 1 2 3 4 పార్ట్స్ చేసుకోవాలి. థర్డ్ పార్ట్ ముందు రాయాలి, మనం సబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది బీ ఫామ్ ఒకటి యూజ్ చేయాలి వర్బ్ 3 ముందు. నెక్స్ట్ బై హిమ్ రాసి ఫర్ దిస్ సాంగ్ 4th వన్ లాస్ట్కి రాసుకోవాలి, లేదా ఇంకా చెప్పినా ఆఫ్టర్ V3 తర్వాత కూడా రాసుకోవచ్చు. వీ షుడ్ స్టార్ట్ ఏ సెంటెన్స్ విత్ క్యాపిటల్ లెటర్ అంటే 1 2 3 4 పార్ట్స్ చేసుకోవాలి. 3 ముందు రాయాలి. షుడ్ వచ్చింది, షుడ్ బి యూజ్ చేయాలి. నెక్స్ట్ స్టార్ట్ వర్బ్ 3 స్టార్ట్ అవుతుంది. 4th వన్ ఇక్కడ రాసుకోవచ్చు, చెప్పిన ముందే నేను బై ముందు రాసుకోవచ్చు, లేదా లాస్ట్ రాసుకోవచ్చు. ఇది క్యాపిటల్ లెటర్ బై అది రాసుకోవచ్చు. బై యాజ్
అయితే క్యాల్కులేటర్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెంటెన్స్ విషయానికి వస్తే ఓపెన్ ద డోర్ క్లోజ్ ద డోర్ విషయానికి వస్తే లెట్ ముందు రాయలే. నెక్స్ట్ సెకండ్ పార్ట్ రాయలేము, బీ యూజ్ చేసి వర్బ్ యూజ్ చేయాలి, అది గుర్తుంచుకోండి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ టైప్ కూడా చూసుకుంటే వై హ్యావ్ యూ పోస్టెడ్ అంటే వై ఇక్కడ ఏది వస్తే వస్తుందో మనకు సింగులర్ వస్తే సింగులర్ ఫుల్ అయితే హ్యావ్ రాయలే. వై హ్యాజ్ ఇట్ బీన్ ఒకటి యాడ్ చేసినాం. నెక్స్ట్ పోస్టెడ్ వర్బ్ 3. ఈ విధంగా వెరీ ఇంపార్టెంట్ డిఫరెంట్ టైప్ ఇవి 1 2 3 4 యాక్టివ్ నుంచి ఫాస్ట్ చేంజ్ చేసినప్పుడు ఎగ్జామ్ అడుగుతాడు, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓకే, జస్ట్ మనం ఐడెంటిఫై చేయడమే. రైట్, థ్యాంక్ యూ.